హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య పల్లికొండ. సో ఈరోజు మరి మన వీడియోలో మ్యాటర్ ఏంటంటే ఆసరా పెన్షన్ గురించి ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చింది. సో అప్డేట్ ఏంటి అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే చూసేయండి. సో నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్స్ ఇన్ టు ది వీడియో. సో మరి అప్డేట్ ఏంటంటే 2 లక్షల మందికి కొత్త పెన్షన్లు. తెలంగాణ టీజీకి సంబంధించి జూన్ 2 నుంచి దాదాపు 2 లక్షల మందికి కొత్త పెన్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తోంది. సో జిల్లాల వారీగా అర్హుల జాబితాను సిద్ధం చేయాలని కలెక్టర్లను ఆదేశించింది. తొలుత దివ్యాంగులు, తర్వాత వృద్ధులు, తర్వాత వితంతువులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షనర్ల వివరాలను ఫేషియల్ రికగ్నిషన్ యాప్లో నమోదు చేస్తోంది. మృతులను జాబితా నుంచి తొలగిస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే జూన్ 2 నుంచి మనకి దాదాపు 2 లక్షల కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్పారు. సో దాంతోపాటు మరి ఆ పెన్షన్ మనకు వచ్చిందా లేదా అని మనకి ఎలా తెలుస్తుంది అంటే డిస్టిక్ వైస్ అయితే మనకి జాబితా అనేది సిద్ధం చేస్తున్నట్లు ఇక్కడ చెప్పారు. సో జిల్లాల వారీగా అర్హుల జాబితాను అయితే సిద్ధం చేస్తారు. సో అందులో మన నేమ్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మన నేము, మన మొబైల్ నెంబరు, సో మన డీటెయిల్స్ అనేది ఇస్తారు. సో ఆ లిస్ట్లో మన నేమ్ కనుక ఉంటే మన కొత్త పెన్షన్కి అర్హులు అన్నమాట. సో తెలంగాణలో ఉన్న ప్రతి జిల్లాకి జాబితాను అయితే ప్రిపేర్ చేస్తారు. సో ఆ జాబితాలో మన నేమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో కొత్త పెన్షన్ కోసం ఎవరైతే అప్లై చేసుకుంటారో ఆ జాబితాలో వారి లిస్టులో అప్లై చేసుకున్న వారి డీటెయిల్స్ అయితే ఇస్తారు. సో అందులో మన నేమ్ కనుక వచ్చినట్లయితే మనకి కొత్త పెన్షన్కి అర్హులం. సో పెన్షన్ అనేది వస్తుంది. సో అలాగే మరి ఫస్ట్ మనకి ఇక్కడ తొలుత ఎవరికి ఇస్తారంటే దివ్యాంగులకు, నెక్స్ట్ సెకండ్ వచ్చేసి వృద్ధులకు, అలాగే నెక్స్ట్ థర్డ్ వచ్చేసి వితంతువులకు అయితే ప్రాధాన్యం ఇవ్వాలని ఈ విధంగా అయితే ప్రభుత్వం అయితే సూచించడం జరిగింది. సో ఫస్ట్, సెకండ్, థర్డ్ వాయిస్ కేటగిరీ వాయిస్ అయితే ప్రభుత్వం అనేది లిస్టు సిద్ధం చేసుకోవాలని అయితే డిసైడ్ చేయడం జరిగింది. వీడియో చూస్తున్న మీలో ఎంతమంది మరి కొత్త పెన్షన్లకి అప్లై చేద్దాం అనుకుంటున్నారు, అలాగే అప్లై చేశారు? సో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే మళ్ళీ చిన్న అప్డేట్ వచ్చినా, పెద్ద అప్డేట్ వచ్చినా, ఏ అప్డేట్ వచ్చినా మన ఛానల్లో మళ్ళీ వీడియో చేస్తాను. సో ఇదన్నమాట ఈరోజు మన ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ నేమ్ వచ్చేసి రమ్య పల్లికొండ. సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మంచి మంచి అప్డేట్స్, మంచి ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది, పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతిరోజు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ లైక్ పెన్షన్స్ రిలేటెడ్, లైక్ గవర్నమెంట్ స్కీమ్స్, లైక్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానీ, రిజల్ట్స్ రిలేటెడ్ కానీ మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే దాని పక్కన బెల్ ఐకాన్ అయితే ఉంటుంది. దాన్ని కూడా ప్రెస్ చేసి పెట్టుకోవడం వలన నేను నా ఛానల్లో వీడియో ఇలా అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో వెంటనే మీరు వీడియోని క్లిక్ చేసి మీరైతే మీకు నచ్చిన ఇన్ఫర్మేషన్ని, అప్డేట్ని మీరైతే చూసేయచ్చు. సో అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మళ్ళీ పెన్షన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ కనుక ఏమొచ్చినా మళ్ళీ వీడియోని అయితే చేస్తాను. మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ని అందిస్తూనే ఉంటాను. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రతిరోజు చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ.